జై దుర్గా భవాని అమ్మ అందరికీ. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు పడుతున్న సిచ్యువేషన్కి ఆ భగవంతుడు మీకేమి అడ్వైజ్ ఇవ్వబోతున్నారో చూడండి, మీకేం చెప్పాలనుకుంటున్నారో వినండి. మీ ప్రాబ్లమ్ని తలుచుకొని కార్డ్ చూడండి అమ్మ. జై దుర్గా. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ మీరు భగవంతుడిని అడగటం నేర్చుకోండి అమ్మ. అది కూడా అడగటం కూడా మీరు భయంతో ఎక్కువ అడుగుతున్నారంట. భయం కాదు, నన్ను నమ్మి అడుగు అని చెప్తున్నారు. చూడండి, భయం కాదు, నన్ను నమ్మి అడుగు, అప్పుడు నేను నీకు తీరుస్తాను, నీ ప్రాబ్లం ఎటువంటిదైనా కానీ నేను చూసుకుంటాను అని చెప్తున్నారు. ఓకే, ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏంటి మీ లైఫ్లో మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో దాని గురించి ఆలోచించి దానికి ఎట్లాగా మీరు గెట్ ఇన్ అవ్వాలి, ఆ ప్రాబ్లం నుంచి మీరు ఎలాగ బయటపడాలి అనే దాని గురించి మీకు చెప్తున్నారు. దాన్ని మీరు కొంచెం ఐడెంటిఫై చేసుకొని మీరు లైఫ్లో చేంజెస్ తెచ్చుకుంటే అంత బాగుంటుందమ్మా. కూడా చూస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఓకే, మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళ రియాలిటీ, వాళ్ళ ఫేజెస్ బ్యాక్ సైడ్ ఎట్లా అని వాళ్ళు కథ నడుపుతున్నారో వాళ్ళ ఫేజెస్ రివీల్ అవబోతున్నాయమ్మా. అర్థమవుతుందా? ఇది మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది. వాళ్ళ నిజస్వరూపాలు భగవంతుడు బయట పెట్టబోతున్నాడు. వాళ్ళే ఒప్పుకుంటారు. అవును, మేమే చేసాము ఇలాగనని వాళ్ళే ఒప్పుకుంటారు. కొంతమందికి జరగబోతుందమ్మా. ఇది జనరల్ గైడెన్స్. చూడండి, జనరల్ గైడెన్స్ అంటే అందరికీ వర్తించదు. కొందరు లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. మీకు ఎవరికన్నా కానీ పర్సనల్ రీడింగ్ కావాలి అని నేను నా ఛానల్ ఇప్పుడు నెంబరు కనిపిస్తుంది కదా, దానికి మెసేజ్ పెట్టండి అమ్మా. నేను 500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనమ్మా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జై దుర్గా భవాని.